జిల్లాలో కృష్ణానది తీరాన స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్న ఎమ్మెల్యేలు. ఇబ్రహీంపట్నాన్ని ఆనుకుని ఉన్న కృష్ణలంక భూములను పరిశీలించాలని మంత్రి నారాయణను కోరిన ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, బోండా ఉమ. ఎమ్మెల్యేల కోరిక మేరకు జిల్లా కలెక్టర్ లక్షిష ఇతర అధికారులతో కలిసి పరిశీలనకు వెళ్లిన మంత్రి కృష్ణానదిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల పరిధిలోని పెదలంక, చిన్నలంకలో ఉన్న లంక భూముల పరిశీలన. 3 కిలోమీటర్లు లంక భూముల్లో కాలినడకన తిరిగి పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యేలు. రాజధాని క్యాపిటల్ సిటీస్ అందరూ తెలిసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పనులు ఎంతో వేగవంతంగా మొదలైనాయి. దాదాపు 5,000 మంది యాక్చువల్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. దాదాపు 600 నుంచి 700 డిఫరెంట్ ఎక్విప్మెంట్స్, జేసీబీలు కావచ్చు, ప్రొక్లైన్లు కావచ్చు, ట్రక్స్ కావచ్చు వచ్చేస్తున్నాయి. ఈ నెలాఖరకు ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ 100%, దాదాపు ఐ థింక్ 15,000 మంది పైగా అక్కడ యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో డిఫరెంట్ వర్కర్స్ వర్క్ చేస్తుంటారు. ఆ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ 3 సంవత్సరాల్లో పూర్తయ్యే విధంగా చేయడం జరిగింది. అయితే మైలవరం యొక్క శాసనసభ్యులు యాక్చువల్గా ఈ యొక్క చిన్నలంక, పెద్దలంక ఏదైతే కొంత వచ్చి గుంటూరులో ఉంది, కొంత గుంటూరు జిల్లాలో, కొంత కృష్ణా జిల్లాలో ఉంది. దాని మీద మైలవరం శాసనసభ్యులు, కొండవమాగ శాసనసభ్యులు, అదేవిధంగా ఎంపీ చిన్ని వీళ్ళందరూ యాక్చువల్గా దీన్ని స్టడీ చేసి నాకు చెప్పడం జరిగింది. నాకు మరియు ఈ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన మినిస్టర్ గారికి కానీ, లేదా అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు. వాళ్ళందరూ డిస్కస్ చేశారు, నాతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద ఈరోజు ఫిజికల్గా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ సిటీ, మంచి స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ లెవెల్. ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, మీరు కట్టే స్పోర్ట్స్ సిటీ ఎలా ఉండాలంటే ఇక్కడికి ఒలింపిక్స్ వచ్చేటట్టుగా చేయాలి. ఒలింపిక్స్ రావాలంటే అలాంటి స్టాండర్డ్ కావాలి, అలాంటి స్టాండర్డ్లో కట్టాలి. దానికి ఒక మంచి ల్యాండ్ చూడమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద శాసనసభ్యులు వీళ్ళందరూ, ఎంపీ గారు, బొండమ్మ గారు ఐడెంటిఫై చేశారు. దాని మీద యాక్చువల్గా కలెక్టర్ గారు, నేను, మిగతా అధికారులు వచ్చి చూసాము. అయితే దీన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ, తర్వాత దీనికి సంబంధించిన సిఆర్డీ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ ఒక కంబైన్డ్ కమిటీ వేసి దీని మీద స్టడీ చేయమని కలెక్టర్ గారికి ఆదేశించాను. ఒక 30 డేస్లో, 30 రోజుల్లో దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి స్టడీ చేసిన తర్వాత, ఎందుకంటే ఇది యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక ఐలాండ్స్, ఈ 2 లంకలు ఐలాండ్ లాగా ఉన్నాయి. అయితే ఎంతో కాలం నుంచి ఇక్కడ రైతులు ఎవరికైతే పట్టాలు ఇచ్చారో అసైన్మెంట్స్కి వాళ్ళ భూములు చేసుకుంటూ ఉన్నారు యాక్చువల్గాను. అయితే వాళ్ళు కూడా ఎక్కువ ఆహ్వానించారు, మా భూములు కూడా తీసుకోండి సార్, ఇక్కడ ఏదైనా మంచి యాక్టివిటీ చేయండి, మా భూములకు కూడా మంచి రేట్ వస్తుంది, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఇక్కడ ఉన్న రైతులు కూడా యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది. దాని మీద ఈరోజు యాక్చువల్గా నేను, కలెక్టర్ గారు, శాసనసభ్యులు రావటం జరిగింది. ఖచ్చితంగా ఒక నెల లోపల దీన్ని స్టడీ చేసి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాన్ని స్టడీ చేసి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ఆ స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వివరిస్తాము. వారు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం ముందుకు పోయి ఏం చేయాలని చేయడం జరుగుతుంది. వాటర్ బాడీ ప్రాబ్లం అంటే మన గుంటూరు డిస్ట్రిక్ట్ ఈ పోర్షన్ ఇదంతా మనకు 4 సార్. శ్రీలంక సార్ ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ మొత్తం? అంటే ఓన్లీ లంక భూమి వరకు. దీంట్లో ప్రైవేట్ ల్యాండ్స్ ప్రైవేట్ మొత్తం గ్రామాలు వచ్చేసి 50 ఎకరాలు ఉంది సార్. పట్టణం వచ్చేసి వాటర్ బాడీ కింద 63 ఎకరాలు ఉంది సార్. శానిటరీ 9 ఎకరాలు ఉంది సార్. హ్యాబిటేషన్ 6 ఎకరాలు 90 సెంట్లు ఉంది సార్. వెహికల్ అండ్ బూస్టర్స్ లంకలు ఉంది సార్. దీంట్లో మనకి పవర్ కార్పొరేషన్కి సంబంధించి 20 ఎకరాలు. ఇది మనకి ఎవరు సైడ్ మొన్న ఫ్లడ్కి ఎంత వచ్చింది ఇక్కడ?
రాజుంది అవునవును 10:30 తక్కువ వచ్చింది ఒక షాప్ 97లో వచ్చింది, మొన్న వచ్చింది ఇప్పుడు 10 వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి 8 6 7 అయితే ఘాటునే పడతాయి, 3 అడుగులు పెరుగుతాయి. వాళ్ళకి మొత్తం 150 సార్. 60 ల్యాండ్పూర్లో కొంత అంజనీలో తీసుకోలేదు సార్. కొంత తీసుకున్నారు కానీ కొంత సొసైటీలో వైకుంఠపురం బ్రిడ్జి కట్టి దగ్గర 4-5 వందలు ఇచ్చాను సార్. మొత్తం ఎస్ఐండ్ కానీ పట్ట వేస్తారా? ఒకప్పుడు ఇదంతా ఉండేది నది అయి ఉండేది. వీళ్ళు కాన్స్టెన్స్ సార్లు వచ్చేసాయి ఇక ముందుకి చేయడానికి వ్యవసాయం చేశాడు సార్ నాగరాజు చిన్నప్పుడు. సార్ ఈ భద్రాకకి ఈ పక్క కూడా బాగా చిన్నపాయ అది ఏనుగడ్డ వచ్చి ఇక్కడ దీని అవకాడ పెద్ద పాయ మెయిన్ పాయ బోర్పల్లి కనపడుతుంది, రాయపూడి కనపడుతుంది, మెయిన్ లేవు దెబ్బ ఒకడ కనపడుతుంది. ఇది ఒకటి దీని పక్కన వచ్చినది కంట్రోల్. అవును 3 ఉంటాయి. మనం బోట్లో వస్తే క్లియర్గా తిరగవచ్చు. మన పట్టాలు ఉన్నాయా? అప్పుడు వచ్చేస్తాయి మనకి మధ్యలో వచ్చే వాకులు. వైకుంఠపురం బ్యారేజ్ కడితే ఇంక పాయలు గీలు అయిపోతాయి. అది మెయిన్. మన ఫ్యూచర్లో ఆ ప్లాన్ ఉందనంటే. నమస్కారం సార్. పెద్దలంక సార్, దీని పక్కన చిన్న లంక. ఇక్కడ సాయం శాంపుల్ చిన్న లంకలో మొత్తం తీయించారు సార్. ఇది చిన్న లంక. సో ఇది మొత్తం ఇది కొంచెం ఇది ఉంది కదా సార్, ఇది చిన్న లంకలో ఓపెన్ ఫౌండేషన్ కూడా వేసుకోవచ్చు. స్ట్రెస్ అయితే బాగుంటుంది. సాయిల్ పాయింట్ అది కాదు అయితే కంప్లీట్ కవర్ అయిపోయింది. మోర్ దెన్ 11 lakhs మోర్ దెన్ 11 lakh కాబట్టి దీన్ని రైట్ చేయాలంటే ఎంత చేయాలా? అది
అదే సార్, అది ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేయిస్తున్నాం కదా సార్, దాన్ని బట్టి కన్సల్టెంట్స్ దానికి ప్లాన్ ఇస్తానని చెప్పారు సార్. టోపోగ్రఫీగా సరే కూడా చేయిస్తున్నాం సార్. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే అది సార్ మనకు బేస్డ్ ఆన్ ది లెవెల్, వాటర్ లెవెల్ దేర్ ఎన్ని లక్షలు ఉంటుంది చూసుకొని 11 lakhs ఈజ్ కంప్లీట్ సబ్మర్జన్ సార్. సో 5 to 6 lakhs ఈజ్ యావరేజ్. మనకు 6 lakhs దాటితే అది సైడ్లో వస్తుంది కాబట్టి మనకు 6 to 8 యావరేజ్ చేసుకుంటే దానికి ఎంత హైట్ చేయాలనేది వీ నీడ్ టు గెట్ ది కన్సల్టేషన్ రిపోర్ట్ సార్. దానికి సైడ్ ఇదిగోండి సార్. ఇప్పుడు అదే సార్, ఇది రివర్ సార్, మెయిన్ ఇది రివర్ కదా సార్, ఇది ఇవి లంకర్ సార్. ఇప్పుడు ఇదంతా ల్యాండ్ ఉంది సార్. ఇప్పుడు మనకు అదే నీళ్ళు వచ్చినప్పుడు కట్టకుండా అంటే పైలు షీట్ పైలింగ్ అనేది ఒకటి చేసుకుంటూ పెడతారు సార్. అరుగున ఇలా ఇలా చేసేస్తారు సార్. సో ఇట్లా అదే సార్, దానికి రివర్ కన్జర్వేషన్ అవును సార్. సార్ ఉంది సార్, అక్కడ ఒక పాయింట్ ఉంది సార్. ఇది రివర్ కోర్స్. గూగుల్లో చూసాను. అవును సార్, ఇదంతా రివర్ కోర్స్. అవును సార్. ఇక్కడ వేయడానికి అలౌ చేస్తారా సార్? అది ఒక యాజ్ పర్ ద రివర్ కన్జర్వేషన్ యాక్ట్ మనకు ఇప్పుడు దిండి ఈస్ట్ గోదావరి, మనకు భవానీ ఐలాండ్, ఇక్కడ రివర్ కన్జర్వేషన్ యాక్ట్లో రివర్ కన్జర్వేషన్ పాయింట్ ఏంటంటే దట్ వాజ్ ద బ్రిటిష్ యాక్ట్ సార్. ఆ బ్రిటిష్ యాక్ట్లో కన్జర్వేషన్ ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ ది టు నాట్ డిస్టర్బ్ ద వాటర్ కోర్స్. ఈవెన్ ఫర్ టవర్ వేస్తాం కదా, అక్కడ కూడా ఏమంటారు అంటే యాజ్ పర్ వాటర్ ఫ్లోకి ఇబ్బంది కలగకుండా, అలాగే ఆ టవర్ స్టెబిలిటీ పోకుండా 500 మీటర్ నుంచి బయట నుంచి సాయం చేయండి, అడ్డ లేకుండా ప్రాపర్గా అండర్ పాస్ ఇవ్వండి అని ఉంది సార్. దాంట్లో ఎగ్జాక్ట్గా వెదర్ ఇట్ కెన్ బి కన్వర్ట్ డైవర్టెడ్ నాట్ అని పాయింట్ లేదు సార్. కానీ ఆ 2 కేసులు ఏం చేశారంటే రివర్స్ కన్జర్వేటర్ ఆ కండిషన్ పెట్టి హ్యాండ్ ఓవర్ చేశారు టూరిజం వాళ్ళకి. సో ఆ పాయింట్కి వస్తే ఇక్కడ కూడా ఇఫ్ వీఆర్ గోయింగ్ వితౌట్ అబ్స్ట్రక్టింగ్ ద వాటర్ కోర్స్. అవును సార్, ఇది వాటర్ పాయ. అవును సార్, పాయ సార్. అవును సార్. ఇటువంటి ఇక్కడ అలౌ చేస్తారా, వాళ్ళు ఇక్కడ అలౌ చేస్తారా? అది వాళ్ళని అడగాలి సార్ కన్సల్టెంట్స్. అదే మెయిన్ మనకు రివర్ కన్జర్వేషన్ ప్రకారంగా నాకు వాటర్ ఫ్లో అబ్స్ట్రక్ట్ చేయకూడదు చేస్తారు సార్. ఇది అలౌ చేసినప్పుడు ఇంకా ఇది మనం ఉపయోగం లేదు కదా, నదిలో ఉన్నట్టే కదా. వాల్ కట్టుకోవడానికి ఎలా చేస్తారు? వాటర్ డైవర్ట్ చేయటం, ఇటు రానివ్వకుండా ఆపేసుకోవటం, మనం ఇటు పెట్టేసి ఇటు డైవర్ట్ చేసేసుకుని మెయిన్ రివర్లోకి ఇదంతా బండి వేసేసుకోవటం సార్. మొత్తం ఇది 2 meters 3 meters లేపటం అంటే ఇది చాలా మట్టి అవసరం ఉంటుంది. మనం ఈ పాయింట్ ఏదో చూసి దీని వరకు హైట్ లేపి మిగతాదంతా రిపీటింగ్ చేసేసుకొని ఫర్దర్గా నదిలో కలిసిపోకుండా భూమిని మనం మొత్తం కొంచెం స్టడీ ఒకటి కావాలి సార్. స్పెసిఫిక్ ఏరియా స్పెసిఫిక్ స్టడీ వస్తే అదే సార్. కమిషనర్ సార్ కొంచెం కన్ఫర్మ్ చేయలేదు పాయింట్ ఒకసారి. అవునా? ఓకే. కొంతమంది పడింది దాంట్లో అదే చేయాలంటే కమిషనర్ కన్ఫర్మ్ బట్ ఎనీవే దట్ ఇస్ దేర్. మన మెయిన్ ఎందుకనంటే ఇప్పుడు అక్కడ ఆ పక్క సార్ ఇదంతా దాదాపు 2 నెలల నుంచి ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈఎన్సీ, సాయి ప్రసాద్, మన సీఎం దగ్గర 3 సార్లు వచ్చారు. ఇప్పుడు సారింటి పక్కన బండి ఉంది కదా, బియ్య బండి, దాన్ని 4 lane చేయాలంటే కాపర్ చేయడం లేదు. రివర్ సైడ్ కాకుండా బయటికి రివర్ సైడ్ ఎంత ఉందో అక్కడ వేయాల్సిందే. మీరు అవతల మమ్మల్ని యూజల్ చేయటం. పెదలంక అట్లాగే గుంటూరు పరిధిలో ఇబ్రహీంపట్నం మండలం చిల్ల మొత్తం కథలకి ఎట్లా వస్తుంది మొబైల్ ఎట్లా రీసర్వే అమరావతి కూడా ఎవరు పంపిస్తున్న ఫోటోలు నమస్కారాలండి. అమరావతి